స్రవంతిపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ప్రథమ పౌరురాలి వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని నో కాన్ఫిడెన్స్ నోటీస్ ఇచ్చారు. దీంతో పదవీ గండం పొంచి ఉంది. నెల్లూరు మేయర్ స్రవంతిపై కార్పొరేటర్ల తిరుగుబాటుకు కారణాలేంటి? పైసలు పెట్టనిదే ఏ పని చేయడం లేదని ఫిర్యాదులే పదవికి ఎసరు తెచ్చాయా? ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ జైలుకు వెళ్లొచ్చిన వ్యవహారం ప్రథమ పౌరురాలి మెడకు చుట్టుకుందా? వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి పార్టీలోనే ఉన్నామని సంకేతాలు ఇవ్వడమే తంటాలు తెచ్చిపెట్టిందా? వాజ్ ది స్టోరీ? రాజకీయాలకు అర్థం మారిపోయింది. ప్రజాప్రతినిధుల్లో స్వార్థం పెరిగిపోయింది. పేరుకు ప్రజాసేవ అయినా దాని పరమార్థం డబ్బు సంపాదన. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా కొందరిలో ఇదే ధోరణి తప్ప ప్రజా సమస్యలను పరిష్కరిద్దాము అన్న ధ్యాస ఉండదు. పైసామే పరమాత్మ అన్నట్టు పైసలు పెట్టి పనులు చేయించుకోవాల్సిందే. పైకం తూకం లేనిదే ఫైళ్లు కదలవు, విత్తం లేనిదే ఈసుమతో పని జరగదు అన్న వాదులు ఉన్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థలో ఇలాంటి పరిస్థితి ఉందంటారు. మేయర్ పొట్లూరి స్రవంతి తన భర్త జయవర్ధన్తో కలిసి డబ్బు యావలో పడి ఫైళ్లు తొక్కి పెడుతున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విసిగిపోయిన కార్పొరేటర్లు ఏకంగా ఇప్పుడు అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో పదవికే ఎసురు తెచ్చుకున్నట్టయింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధుల పదవీ కాలం మరో ఏడాదిలో ముగియనుంది. మేయర్ పొట్లూరి స్రవంతి తన భర్త జయవర్ధన్తో కలిసి గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఏమైందో కానీ మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. జయవర్ధన్ మొదట కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దగ్గరవుతూ వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు కోటంరెడ్డికి ప్రియ శిష్యుల్లా మెలిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య స్రవంతిని కార్పొరేటర్గా గెలిపించుకొని ఏకంగా మేయర్ పదవి దక్కేలా పావులు కదిపారు. నెల్లూరు నగరపాలక సంస్థలో 54 డివిజన్లు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లను వైసీపీ ఖాతాలో వేసుకుంది. గిరిజన మహిళకు మేయర్ పదవి రిజర్వ్ చేయడంతో అప్పటి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పట్టుబట్టి స్రవంతికి ఇప్పించుకున్నారు. ఇక పదవి దక్కిన తర్వాత వీరు ఎవరిని లెక్క చేయలేదు. మేయర్గా ఉన్నది ప్రజాసేవ కోసం కాదు, సంపాదనకేనని భావించి దోపిడీయే ధ్యేయంగా పెట్టుకున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉండేవారు జయవర్ధన్. దీంతో తనను నమ్ముకున్న జయవర్ధన్కు ఆర్థిక సాయం చేసి కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయించి ఉపాధి చూపారు. తన డబ్బుతో స్రవంతిని గెలిపించి మేయర్ని చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల వీరు కృతజ్ఞత చూపలేదు. గత ఎన్నికల ముందు కోటంరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరినప్పుడు మేయర్ దంపతులు కూడా వెంట నడిచారు. కానీ వైసీపీ నేతలు భారీ మొత్తాల్లో ఆఫర్లు ఇవ్వడంతో మళ్లీ పార్టీ మారారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీని వీడి సైలెంట్ అయ్యారు. ఆ సమయంలో స్రవంతిపై అవిశ్వాసం పెట్టాలని పలువురు కార్పొరేటర్లు పట్టుబట్టినా వద్దని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వారించారు. అయితే ఇటీవల మేయర్ దంపతులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి తాము వైసీపీలో ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి కార్పొరేటర్లకు మేయర్ దంపతులపై ఆగ్రహం మరింత పెరిగింది. నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లో ఒకరు రాజీనామా చేశారు. మొత్తం 54 మందిలో 40 మంది టీడీపీలో ఉన్నారు. అందరూ వైసీపీ నుంచి వచ్చిన వారి. వీరిలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహస్రీన్ కూడా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేయర్ స్రవంతి 4 ఏళ్లలో కేవలం 7 మున్సిపల్ సమావేశాలు మాత్రమే నిర్వహించడంతో నగర అభివృద్ధి కుంటుపడింది అన్న ఆరోపణలు ఉన్నాయి. జయవర్ధన్ ఏకంగా కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ స్టాంపులు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు అనే ఆరోపణలు వచ్చాయి. అవినీతి అక్రమాల కేసులో జయవర్ధన్ జైలుకు వెళ్లొచ్చారు. వీరు డబ్బు యావతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఒప్పించి స్రవంతిపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు వైసీపీ నేతలు నో చెప్పేశారు. కనీస బలం లేనందున స్రవంతికి సపోర్ట్ ఇస్తే పరువు పోతుంది అనే ఆలోచనతో మద్దతు ఇవ్వడం లేదనే చర్చలు సాగుతున్నాయి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి మేయర్ భర్త జయవర్ధన్ని కన్న బిడ్డలా చూసుకుంటే కడుపు మీద తన్ని వెళ్లారు అనే విమర్శలు ఉన్నాయి. నమ్మక ద్రోహం చేయడంతోనే ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు అన్న చర్చ సాగుతోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అవిశ్వాస అంశంపైనే చర్చ నడుస్తోంది. మేయర్ దంపతుల ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.